ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. మేఘములు కమ్మియున్నాటి లోకమందునా, మేఘములు కమ్మియున్నాటి లోకమందునా,
నిన్ను చూచుచున్నాను. నీతి సూర్యుడా నేను నిన్ను చూచుచున్నాను. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఈ లోక దాహమును తీర్చు దివ్య నదియే, ఈ లోక దాహమును తీర్చు దివ్య నదియే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా,
పెంతెకొస్తాత్మశక్తి నేడు పంపుము దేవా 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 పంపుము దేవా పంపుము దేవా. Ola dunamari balaka bati nashala Praise and glory, praise and worship, ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క పునరుత్థాన దిన ఆరాధనలో ప్రభువే మనందరిను బలపరిచిన ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిస్తాం. పాటలు పాడుకొనుచుండగా ఆరాధించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి బలముగా తన యొక్క ఆత్మవర్షమును కుమ్మరించిన ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యం చెప్పుచుండగా ప్రతి వారి యొక్క హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడే వాక్యమును భద్రపరిచిన ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడే ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు సిద్ధపరిచి ఆయుత్తపరచుచున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. అయా పాటల్లోనూ అయా నా తండ్రి అయా ఆరాధనలో నా తండ్రి మీరు ఉండమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ పరిశుద్ధాత్మ అభిషేకము నిండుకు కొమ్మరించడం అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా వినగాల చెవులు నా తండ్రి ప్రతి ఒక్కరికి దయచు అడుక్కొనొచ్చు నా తండ్రి. వాక్యమని విత్తము నా తండ్రి విత్తబోచుండగా నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు హృదయాల సారవంతమని నేలగా మార్చమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు నా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయుత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరం కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరం కలిసి పాటలు పాడుకుందాం. భయపడాన్ భయపడాన్ నా యేసు నాతో నుండగా భయపడా నా యేసు నాతో నుండగా అంధకార లోకములో రాత్రి పగలి ప్రించగా అంధకార
దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు కనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారై ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆర్భాటం సంకీర్తనం ఆధిపత్యం అధికారం రక్షణ కృతజ్ఞతాస్తుతులు మహత్యం శక్తి ఐశ్వర్యం జ్ఞానం బలం ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అందరం కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథాలన్నీ ఒడిలో పెట్టుకుందాం. తలలోంచినట్లయితే ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరములు శుభము సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. దేవుడైన యెహోవా మిమ్మలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపచేసి మిమ్మలను కరుణించుదురుగాక. యెహోవా తన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభాన్ని ప్రకటిస్తున్నాను. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభు స్తోత్రాలు, ప్రభు స్తోత్రాలు. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ భాగంలో ఈ దినం గర్భంలో దేవుని యొక్క కార్యాలు. మనం గర్భమున ఉన్నప్పుడు, మన తల్లుల గర్భాలలో మనం ఉన్నప్పుడు, మనం ఈ లోకంలోకి వచ్చి ఒక 9 నెలల ముందు మన తల్లుల గర్భంలో ఉన్నాం. దానికి ముందు మన పితరుల గర్భంలో ఉన్నామని హెబ్రీ పత్రిక సెలవిస్తుంది. లేవి అబ్రహాం యొక్క గర్భంలో ఉండి దశమ భాగాన్ని చెల్లించారు. మెల్కిసెదెక్ అనబడిన సర్వోన్నతుని యాజకుడైన షాలేం రాజైన పరిశుద్ధాత్మకను హెబ్రీ పత్రికలో వ్రాయబడి, నీ గర్భవాసమున జనములు వంశావళులు వస్తారని ప్రభు అయిన దేవుడు 99వ ఏట ఇన్ ద ఇయర్ ఆఫ్ 99 మన పితరులైన అబ్రహాంతో ఆయన వాగ్దానం చేశారని ఆదికాండం 17వ అధ్యాయం కూడా సెలవిస్తుంది. ఇలాగున మనం మరల చెప్తున్నాను, మనం 9 నెలలు మన తల్లుల గర్భంలో ఉన్నాం. మనం 9 నెలలకి ముందు మన పూర్వీకుల పితరుల గర్భంలో ఉన్నాం. ఎప్పుడైతే ఒక సమయం వచ్చిందో ఈ లోకంలో మనం రావాలని, అప్పుడు మనం ఈ లోకంలో పుట్టాం. ఆయన కృపచేత మనల్ని ఏర్పరచుకున్నారు కనుక దయచేత పాపంలో ఉన్న మనల్ని తప్పించు నిమిత్తమై ప్రభువైన దేవుడు మనల్ని ఆయన సంకల్పం ప్రకారంగా సత్యవాక్యం వలన కనెను అని మనల వ్రాయబడి. అంటే ఆత్మ సంబంధమైన జన్మ వేరు, శరీర ప్రకారమైన జన్మ వేరు. శరీర ప్రకారంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులను దేవుడిచ్చారు కనుక ఎప్పటికీ వారికి రుణస్థులమై ఉండాలి. నీ దేవుడైన యెహోవా నీకు దీర్ఘాయుష్మంతునిగా నిన్ను చేయనట్లుగా, లేదా నీ దేవుడైన యెహోవా నీకు దయచేచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ప్రభు చెప్పారు. అలాగున 2వ భాగం, మన తల్లిదండ్రులకు మనం ఎలాగున కృతజ్ఞత కలిగి ఉండాలో అలా ఉంటూ మన ఆత్మ సంబంధమైన జన్మ శరీర ప్రకారమైన జన్మకు ముందుందని, శరీర ప్రకారంగా ఒక 25 సంవత్సరాల క్రితము లేదా ఒక 60 సంవత్సరాల క్రితము
లేక ఒక 80 సంవత్సరాల క్రితము, లేక ఒక 100 ఏళ్ళు లోపు మనం ఈ లోకంలో పుట్టామని, దానికి ముందుగా మనం అవునా పరలోక రాజ్యంలో పుట్టామని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరీక్షించి చూస్తే రక్షణ పొందిన తర్వాత ఏ వాక్యం దేవుడు మనకు సెలవిచ్చారు, ఆ వాక్యం వలన మనం సత్యవాక్యం వలన ఆయన తన సంకల్పం ప్రకారంగా హీ హ్యాడ్ ఎ ప్లాన్. మన దేవుడు మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నారు. సో దాట్ కనుక ఆయన మనల్ని సత్యవాక్యం వలన కను నిమిత్తమై తన సంకల్పాన్ని మన రక్షణ కొరకు ఆయన లేదు మన రక్షణ కొరకు ఆయన రక్షణ విషయంలో నెరవేర్చారు. ఆయనకి ఇష్టమైంది మనం రక్షణ పొందాలని. ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ యూట్యూబ్లో ఈ మాటలు వినిచున్న మీరు దేవుని ఎడల చాలా వందనస్తులమై, రుణస్థులమై, కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ఈ పునరుత్థాన దిన ఆరాధనలో పాలు పొందుతున్న మీరు దేవుని ఎడల చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలా రుణపడి ఉండాలి. మీ చేతులు ఆరాధనలో, స్తోత్రాలలో 100% ఎత్తబడే ఉండాలి. అవునా, -పాయింట్ మాత్రమే దించాలి. మనలా చేతులు ఎత్తాలి. మీ మోకాళ్ళు 100% అవునా నేలను తాకుతూ ఉండాలి. ఒకవేళ మోకరించే అవునా ఆ అవకాశం లేనివారు కుర్చీ మీద ఉన్నా కానీ చేతులు ఎత్తాలి. ఎందుకనంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, చేతులు ఎత్తటం మాత్రమే కాదు, హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ తలంపుతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో లేదా శక్తితో దేవుని మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయన సంకల్పించారు కనుక సత్యవాక్యం మన దాకా వచ్చింది. వాక్యము భూదిగంతాల్లో ప్రకటించబడుతున్నప్పటికీ అవునా చెవులు తెరవబడని వారు వాక్యాన్ని వినటం లేదు, అంగీకరించట్లేదు. హృదయాలు తెరవబడని వారు దే ఆర్ నాట్ లిజనింగ్, నైదర్ దే ఆర్ యాక్సెప్టింగ్. వారు వినడం లేదు, వారు అంగీకరించటం లేదు. వారు వినకపోవడానికి, అంగీకరించకపోవడానికి పలు కారణాలు ఉండొచ్చు. కానీ ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు కనుక ఏ వాక్యం మనకు అవసరమో ఆ వాక్యంతో మనల్ని ఎదుర్కొన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని కన్నారు. రెండోది క్రొత్తగా మళ్ళీ మనం జన్మించాం. మూడవది ఆత్మ మూలంగా జన్మించాం. అలాగున అవునా పరిశుద్ధాత్మ వలన ప్రథమ ఫలము మనం పొందాం, జన్మించాం ఇలాగున. కాబట్టి మన ఉద్దేశం దేవునికి చాలా గొప్పది. అందుకనే పోయిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తులు దేవరాజయ్య గారు, పాస్టర్ దేవరాజయ్య గారు అవునా దైవజనులు పాడుకునే పాట, జగదోత్పత్తికి ముందే నా మీద దేవుని నిర్ణయం ఎంత గొప్పది. ఆ రేంజ్లో హానోకులాగా, ఒక యోహానులాగా, ఆది అపోస్తుల వలె నడుస్తున్నామా మనం దేవునితో? ఒక అర్ధగంట, పావుగంట ఆలస్యంగా వచ్చిన ఆరాధనలో సవ్యంగా కూర్చుంటున్నామా? ఆరాధనలో దేవునికి ఇవ్వవలసిన ఘనత ఇస్తున్నామా? ఎవరు నిన్ను చూడకముందే చూసిన దేవుడు ఆయన. వినబోతున్నాం. తల్లి మోస్తుందండి గర్భంలో ఉన్న బిడ్డను. గర్భసంచిలో ఉన్న బిడ్డను తల్లి మోస్తుంది. 9 నెలలు నిన్ను మోసి కన్నాన్రా అని మన తల్లు మనతో చెప్తూ ఉంటారు. 9 నెలలు మోసాన్రా మిమ్మల్ని అని కోపం వచ్చినా, లేకపోతే మమకారం పొర్లినా పొంగుతూ ఉంటుంది వారికి. అలాగ మమకారం అలా చెప్తారు. కానీ గర్భమున పడినది మొదలుకొని ఎవరు మోసారంట? వాస్తవానికి అమ్మే, కాదనట్లేదు. అమ్మ ఒక సాధనం ఈ లోకంలోకి మనం రావడం కొరకు. తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ మనం అవునా
తీర్చుకోలేము. దానికి ముందు బైబిల్ సెలవిస్తుంది, అమ్మ మోస్తుంది కరెక్టే, కొన్నిసార్లు మోయలేక కూర్చుంటుంది, కొన్నిసార్లు అమ్మ ఆపసోపాలు పడుతుంది, అవునా, కొన్నిసార్లు పని చేయలేక అలసిపోతుంది. అలాంటి సమయంలోనూ, ఈ 9 నెలల సమయంలోనూ, ఈరోజు నీ వయసు ఎంతో, ఈ దినం నీ ఆయుష్కాలంలో ఎన్ని సంవత్సరాలు అయిపోయి నవంబర్లోకి వెళ్ళబోతున్నావు, ఇప్పటి వరకు మోసింది ఆయనేనంట, ఇక మీదట కూడా మోయేవారు ఆయనేనంట. ప్రవక్త అయిన యెషయా ద్వారా 46వ అధ్యాయంలో నుండి ఆయన మనతో మాట్లాడుతున్నారు. 3-4 వచనాలు చదవబడతాయి. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 46 వర్స్ 3 and 4. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 3-4 వచనాలు చదవబడతాయి. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. శంక పెట్టుకున్న మాట 2 సార్లు చెప్పారు, ఎత్తుకొనుచున్నానన్న మాట 2 సార్లు ప్రభు సెలవిచ్చారు. నేను భరిస్తున్నాను అన్న మాట ఆయన మనతో మాట్లాడుతున్నాను. గర్భమున పుట్టినది మొదలుకొని, ఈ సబ్జెక్ట్ ఏమిటంటే, గర్భంలో మనం ఉన్న కాలాల్లో దేవుడు మన విషయంలో ఏం చేశారు, చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఇంట్రెస్ట్ ఆయన, ఎంత ఆసక్తి మన ఎడల. ఆయన మనతో మాట్లాడిన సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అన్నారు, గర్భంలో ఉన్నప్పుడే పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. చిన్నవాడిని నేను యజమానునిగా మార్చబోతున్నాను. ఈ మాటలు మనం సంపూర్తి చేసి 2వ భాగంలోకి వెళ్ళబోతున్నాం. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 25వ అధ్యాయం ఆదికాండము 33వ వచనం చదవబడుతుంది. 2 జనపదములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చిన్నవాడిని పెద్దవాడినిగా మార్చింది దేవుని యొక్క నిర్ణయం. అల్పమైన జనాన్ని బలిష్టమైన జనంగా మార్చింది దేవుని యొక్క సంకల్పం. గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎత్తుకుంటారు, అవునా, ఆశీర్వదిస్తారు. దేవుడు గర్భంలో ఉన్నప్పుడే ఎత్తుకున్నారు. గర్భంలో ఉన్నప్పటి నుంచే బాధ్యత తీసుకున్నారు. గర్భంలో ఉన్నప్పుడే తన నిర్ణయం చెప్పారు. దేవునికి ఇష్టమైంది చిన్నవాడు యజమానుడు అవ్వాలి, పెద్దవాడు దాసుడు అవ్వాలి. చిన్నవాడిని హెచ్చించిన దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీరు చిన్నవారని మీతో ఆయన చెప్తున్నారు. కుటుంబంలో పెద్దవారు అవ్వచ్చు, కుటుంబంలో చిన్నవారు అవ్వచ్చు, సమాజంలో చిన్నవారు అవ్వచ్చు, పెద్దవారు అవ్వచ్చు. బైబిల్ ప్రకారంగా ఆయన చిన్న బిడ్డలను ఎత్తుకొని వీరిని నా ఎదుకు రానియుడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిది అన్నారు. సంఘానికి పెద్ద మంద అని పేరు పెట్టల, చిన్న మంద అని పేరు పెట్టారు. చిన్న అనగా తగ్గించుకునేవారు, చిన్న అనగా పిల్లల స్వభావం కలిగిన వారు. పిల్లల స్వభావం దేవుని యొక్క స్వభావమై ఉంటుంది. ఆ పసిపిల్లల వలె మీరు రూపాంతరం చెందు నిమిత్తమై
ఈ ఆరాధనలో దేవుడు మరలా మీతో మాట్లాడుతున్నారు. చిన్న మంద, నువ్వు యజమానుడివి అవుతావు. ఏమో ఆయనకి ఇష్టమైతే కొన్ని పట్టణాల మీద, ఇంకా ఆయనకి ఇష్టమైతే కొన్ని రాష్ట్రాల మీద, జిల్లాల మీద, అవునా, దేశం మీద, దేశాల మీద ఎలాగునా ఆయన అధికారం ఇస్తారో తెలియదు. కానీ చిన్న మందకు రాజ్యం ఇవ్వబోతున్న దేవుడు. చిన్న మంద లేదా చిన్నవాడు, అవునా, చిన్నవాడిగా ఉన్నప్పటికీ అతడు పెద్దవాడికి మీద పైవాడిగా మార్చబడుతున్నాడు. బలమైన జనంగా, ఒక జనం కంటే మరొక జనం బలిష్టమై ఉండునంటే దేవుని యొక్క బలం ఆ చిన్నవానికి ఇవ్వబడుతుంది. అదే సంఘం. ఆ చిన్నవాడే సంఘం. ఆ సంఘంలోకి వచ్చిన వారిలో వాక్యానుసారంగా మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిజమం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, బల్లారథం తీసుకుంటూ దైవ చిత్తం ప్రకారంగా ప్రభుని ప్రేమిస్తూ అలాగున ఒక క్రమం కలిగిన వారే చిన్న మందై ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అండ్ సెకండ్ వర్షన్, గర్భమున ఉన్నప్పుడు తన నిర్ణయం చెప్పారు దేవుడు. ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఇంకా మనం పరీక్షించి చూస్తే బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని చూస్తున్నారంట. చూస్తూ సమయం ఇది 3వ నెల కదా, ఇప్పుడు నేను ఇలా ఆ చేతుల్ని నిర్మించాలి. ఇది 4వ నెల కదా, ఇది 5.5 నెల కదా, ఇది 6వ నెల కదా. అలాగన ప్రతి దినం, ప్రతి క్షణం ఆ గర్భంలో ఉన్న బిడ్డను ఆయన చూస్తున్నారు. 139వ కీర్తన 13వ వచనం నుండి 16వ వచనం వరకు చదవబడుతుంది. చదువుతున్నాం. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములలో లిఖితములాయెను. దేవాని తలంపులు ఎంత గొప్పవి, నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకుంటున్నా అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. గర్భంలో ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి. హిజ్ ఐస్. మగబిడ్డన గర్భ నిర్ధారణ చేయడం కొరకు, ఆడబిడ్డన అని తీసుకెళ్ళి స్కానింగ్ చేయిస్తారు. మగబిడ్డన ఆడబిడ్డన తెలుసుకోవాలని ఏదో ఒక వారికి ఆలోచన వస్తే అది బాగుంటుంది తెలిస్తే అని వారు ఆ స్కానింగ్స్లో డాక్టర్లు ఏదైతే చెప్తారో దానిని బట్టి కొంచెం నిరీక్షణ కలిగి ఉంటారు. వాళ్ళ మగపిల్ల పుడతాడులే అని. కొందరికి ఆడపిల్ల పుడతారు టప్మని. డాక్టర్ల ఆలోచన ఆయన తారుమారు చేస్తాడు. జ్ఞానులను వ్యర్థం చేసే దేవుడు ఆయన. ఎందుకంటే జ్ఞానం ఆయనది, నిర్ణయం ఆయనది. ఆ కుటుంబానికి ఆడపిల్లలు అవసరమా మగబిడ్డలు అవసరమా నిర్ణయించేది దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను స్త్రీగా పుట్టించినందుకు దేవుణ్ణి ఆయాస్పరచొద్దు. నువ్వు పురుషునిగా పుట్టినందుకు ఎక్కడ కూడా దుఃఖపడదు. కొంతమంది అనుకుంటారు నేను పురుషునిగా పుట్టుంటే బాగుండు, కొంతమంది నేను స్త్రీగా పుట్టుంటే బాగుండు, ఈ భారాలు ఉండవని కూడా మనతో లోకంలో కొంతమంది షేర్ చేసుకుంటారు. ఎవరైతే లోకంతో షేరింగ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి దేవునితో భాగం షేరింగ్ ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. లోకంలో ఉన్నవారికి దేవుని యొక్క వాక్యం తెలియదు. దేవుడు నీతో వాక్యం ద్వారా మరలా మాట్లాడుతున్నారు. ఈ షేరింగ్ అంతా ఆపి
దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేసుకో. వాట్ ద లార్డ్ గాడ్ సేస్. గర్భమున ఉండగానే ఆయన యొక్క కన్నులు నేను చూస్తున్నాయి. ఎందుకు చూస్తున్నాయి? ఆ శిశువు పాలు తాగుతుందా లేదా, లోపల తల్లి యొక్క గర్భంలో ఆహారం తీసుకుంటుందా లేదా. గర్భిణీ స్త్రీలు పాలు తాగుతారు, ఫ్రూట్స్ తీసుకుంటారు, ఆహారం తీసుకుంటారు, జ్యూసులు తీసుకుంటారు, జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. గర్భంలోనే పెట్టాను. ఓ చెల్లి ఉన్నారు, మన విశ్వాస అయిన చెల్లి. తన భర్తతో ఆమె బైక్ మీద వచ్చేటప్పుడు వెనకాల నుండి ఎవరైనా నిదానంగా అలా పడిపోయారు, గుద్దారో లేకపోతే స్పీడ్ బ్రేకర్ వచ్చో. ఆమె పడిపోవటం ఖచ్చితంగా 6వ నెలలో జరిగింది. ఆమె గర్భిణీ స్త్రీ. దానికి ముందే గర్భంలో ఉన్న శిశువుకి ఒక కిడ్నీ పనిచేయట్లేదని, అవునా, కిడ్నీలో నీరు చేరిందని, ఆ బిడ్డను తీసేస్తే బాగుంటుందని పలు విధాలుగా భయపెట్టారు. అద్భుతం ఏమిటంటే కొంచెం ఆ చెల్లి చేతికి మాత్రమే దెబ్బ తగిలింది, కొంచెం. కానీ దేవుడు ఆ గర్భసంచిలో ఉన్న బిడ్డను కాపాడారు, తల్లిని కాపాడారు, లోపల ఉన్న కిడ్నీలను స్వస్థపరిచి 9 నెలల స్తుతి ప్రార్థన విని దేవుణ్ణి స్తుతించితే, అందుకే అంది 99 కాదు 100% చేతులు ఎత్తే ఉంచాలి. చేతులు ఎత్తిన వారి చేతులు ఎప్పటికీ దింపేవారు ప్రపంచంలో పుట్టరు, ఎప్పటికీ పుట్టి ఉండలేదు. ఎవరు దేవుని ఎదుట నిలబడతారు, ఎవరు దేవుని మీద ఆనుకుంటారు, ఎవరు దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయిస్తారు, వాళ్ళని బలహీనపరిచే శక్తులు, మనుషులు, రాజ్యాలు, అధికారులు ప్రపంచంలో పుట్టలా, ఎప్పటికీ పుట్టవు. మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారు కనుక ఇంకా మీ స్తుతి ఆగాలి, ఎక్కువ చేయి. దేవుడు తగిన కాలంలో మీకు రావాల్సిన జవాబు ఇవ్వడం కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 9 నెలలు అయిపోయిన తర్వాత ఆ బిడ్డ చక్కని వాగ్దాన కుమార్తెగా పుట్టింది ఆ పాప. ఆ తర్వాత వెళ్ళి వెంటనే చూపిస్తే లోపల, అవునా, కిడ్నీలో నీరు చేరింది, కిడ్నీ తీసేయాలి పుట్టిన తర్వాత. లేదా బిడ్డను 6వ నెలలకు ముందే తీసేయాలని భయపెట్టిన వైద్యులు ఆశ్చర్యపోయేటట్లు చెప్పాను కదా. అయితే సైంటిస్టులకు, వైద్యులకు, జ్ఞానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తారు, లేకపోతే వారు వెర్రివారిగా చేస్తారు. వారి స్టేట్మెంట్, అవునా, విసిరివేయబడింది. దేవుని యొక్క హస్తం ఆ బిడ్డను, ఆ తల్లిని బలపరిచింది. ఈ ఆరాధనలో అదే చెయ్యి మిమ్ములను, నన్ను, మనల్ని బలపరుస్తూ ఉంది. ఎందుకనంటే ఆయన చేతులు నిర్మించాయమని ఎముకలు, ఆయన కన్నులు చూచాయి పిండంగా ఉన్న రోజుల్లో, అవునా. భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మించబడుతున్నప్పుడు 119వ కీర్తన ఇలాగున, అవునా, మనతో, అవునా, మాట్లాడుతూ ఉంది. 119వ కీర్తన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, ఆయన చేతులే మనల్ని నిర్మించాయి. తల్లిదండ్రులు మనల్ని కన్నారు, రుణస్థులం. కానీ తల్లిదండ్రులు మనల్ని నిర్మించిన వారు కారు, అవునా. వైద్యులు మనల్ని నిర్మించిన వారు కారు. 119వ కీర్తన 23వ వచనము. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. నీ చేతులు నన్ను ఏర్పరిచి నాకు రూపు ఏర్పరచెను. దేవుని యొక్క చేతులు మనల్ని ఏర్పరిచాయి. ఆయన చేతులు, అవునా, తల నుండి అరికాలు వరకు మనల్ని నిర్మించాయి. మనకు రూపాన్ని ఇచ్చింది దేవుడు. అది ఏ రూపమైనా కానీ. కొంతమంది వారి రూపాన్ని అద్దంలో చూసుకొని దిగులు పడతారు. కొంతమంది కామెంట్స్ చేసేటప్పుడు, అవునా, మనల్ని చూచి, మన రూపాన్ని చూచి మనకు బాధ కలుగుతుంది. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నిర్మించిన వారు మనుషులు కారు, అవునా. మిమ్మల్ని నిర్మించింది దేవుడు. బైబిల్ సెలవిస్తుంది, మట్టి తీసుకొని ఆదాముని నిర్మించిన మహనీయుడు ఆయన. ఆదాముకి తన రూపాన్ని, సారూప్యాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. మనుషులు దేవుని యొక్క రూపంలో, సారూప్యంలో ఉండాలని దేవుని యొక్క నిర్ణయం అది. కాబట్టి అద్దంలో చూసుకున్నా, ఎవరైనా నేను కామెంట్ చేసినా, నువ్వు
తీసుకోవాల్సిన నిర్ణయం, చెప్పాల్సిన సమాధానం ఏమిటంటే, నువ్వు దేవుని యొక్క రూపానివి. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క పోలికవు. కలర్ని బట్టి, అవునా, ఎత్తుని బట్టి, లేకపోతే సౌందర్యాన్ని బట్టి కాదు. దేవునికి, అవునా, తెలుసు ఒక మనుష్యుని ఏ రంగులో, ఏ రూపంలో, ఎంత ఎత్తులో ఎలా సృష్టించాలో, ఎలా తయారు చేయాలో. రుణపడి ఉండండి. గర్భంలో ఉండంగానే, అవునా, మిమ్మల్ని నిర్మించడం ప్రారంభించిన దేవుడు, ప్రభువా నన్ను ముట్టండి, యేసయ్యా నన్ను స్వస్థపరచండి, నా మీద మీరు చేతులు వేయండి అని ఒకవేళ మీరు అడుగుతున్నారా? మిమ్మల్ని గర్భంలో ఉన్నప్పుడే ముట్టారు. మీకు ఆయన స్పర్శ తెలుసు. ఆయన ఎవరో తెలియదు. శిశువుకి తెలుసు. గర్భంలో ఉన్న పిండానికి, శిశువుకి ఆ స్పర్శ తెలుసు. అవునా? అది తల్లి స్పర్శన, అవునా, తల్లిన కదులుతుంది, లేదా సృష్టికర్తన అనేది తెలుసు. కానీ ఎవరో చూడలేదు. కానీ ఆయన నిన్ను తాకారు. ప్రియ దేవుని బిడ్డ, నీ శరీరాన్ని ఆయన తాకారు. గర్భంలో ఉండగానే ఆయన చేతులు నిన్ను బలపరిచాయి. ఆయన చేతులు నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని, ప్రతి భాగాన్ని నిర్మించాయి. దేవునికి 2 చేతులెత్తి కృతజ్ఞత కలిగి స్తోత్రాలు చెల్లించండి. అదే దేవుడు గర్భంలో ఉండగానే గంతులు వేయించారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలోకి వెళుతున్నాం. 3వ మెట్టుని మనం దేవుని యొక్క సత్యవాక్యం నుండి నేర్చుకుంటున్నాం. ద బుక్ ఆఫ్ లూక్ 1వ అధ్యాయం 41వ వచనం చదవబడుతుంది. ఎలిజబెతు మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. దేవునికి చేతులెత్తి మరలా స్తోత్రం చెప్పండి. అదేంటండి, ఆ ఇద్దరు తల్లులు, ఒకరేమో బాప్తిజం ఇచ్చి యోహాను తల్లి అయిన ఎలిజబెత్, లెవి గోత్రికురాలు, అవునా, యాజక వంశంలో ఉన్న జకరియా యొక్క భార్య. రెండో వ్యక్తి ఏమో కన్య మరియా. వీరిద్దరూ గర్భవతులే. ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు యేసు ప్రభు అప్పుడే మరియా గర్భంలోకి వచ్చారు. దేవదూతైన గాబ్రియల్ మరియా గర్భం నుండి సర్వోన్నతుడైన దేవుడగు యేసుక్రీస్తు యొక్క, అవునా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆ పుట్టుక గురించి శుభవార్త చెప్పిన తర్వాత బైబిల్ సెలవిస్తుంది, ఆ మాట అయిపోయిన తర్వాత ఆ దినముల యందు మరియా లేచి, అంటే ఆమె గర్భవతి అయిన తర్వాత లేచి, అప్పుడే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించారు. అప్పుడు యేసు ప్రభుల వారు ఆమె గర్భంలో అలా రూపించటం, అవునా, దేవుడు తల్లి గర్భంలో అలా రూపించబడటం జరుగుతూ ఉంది. బైబిల్ సెలవిస్తుంది, ఆ సమయంలో ఆమె లేచి ఎలిజబెత్ అనే తన బంధువురాలి ఇంటికి అలాగున బయలుదేరి వెళ్ళింది. అప్పటికి 6 నెలలు శిశువు బాప్టిజం ఇచ్చి యోహాను. మరియా, అవునా, ఎలిజబెత్ అమ్మ ఇంటికి వచ్చినప్పటికీ 6 నెలల శిశువు బాప్టిజం ఇచ్చి యోహాను. ఎప్పుడైతే వందన వచనం చెప్తుందో, ఎప్పుడైతే ఒకరినొకరు ఎదుర్కొని, అవునా, వందన వచనం చెప్పారు. చూద్దాం, ఇక్కడ నేను చదువుతున్నాను. ఎలిజబెత్నకు వందన వచనం చేసిన మరియా. ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనం వినగానే అని రాయబడింది. ఎవరికి వందనాలు చెప్పారు? యేసు తల్లి అయిన మరియా, బాప్టిజం ఇచ్చి యోహాను తల్లి అయిన ఎలిజబెత్కి వందనం చెప్పారు. నేను దేవుని కుమారునికి తల్లిని, ఆవిడే నాకు వందనాలు చెప్పాలని ఆ అతిశయం మరియాలో కనొచ్చడం. మరియానే వెళ్ళి వందనాలు చెప్పారు. ఎవరి దగ్గర బాప్టిజం పొందారు? నేను దేవుణ్ణి, ఆపు నువ్వు బాప్టిజాలు, నేను వచ్చేసాను, నేను ఇస్తాను, నువ్వు పొందుకోని అనలా. అవునా? బాప్టిజం ఇచ్చి యోహాను ముందు అక్కడేమో మరియా ఆమెకు తలవంచి వందనాలు చెప్తే, నేర్చుకోండి తల వంచాలనేది. సంఘంలో ఎన్ని సంవత్సరాలు ఉంది, వాక్యం ఉన్నది, అవునా, మీరు ప్రాక్టీస్లోకి తీసుకోవడం కొరకు ఎవరికి వందనాలు చెప్పారు? ఎక్కడ తగ్గించుకో, అక్కడేమో మరియా ఎలిజబెత్ దేవునికి తల్లి ఆవిడ. ఇక్కడేమో యేసు ప్రభువు వారు బాప్టిజం ఇచ్చి యోహాను ముందు తలవంచి బాప్టిజం పొందారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు ఎదురెదురు పడ్డారు, కాబట్టి మనం చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని ఆలోచించకుండా ముందు మన చేతులు జోడించాలి. హృదయం సమ్మతిస్తేనే కదా
శరీరంలో ఉన్న చేతులైనా నోరైనా అవునా క్రియ చేసేది హృదయాన్ని సమ్మతిపరచుకోండి. బైబిల్ సెలవిస్తుంది, మీ హృదయం మీ మీద ఏ విషయంలో దోషారోపణ చేయుచున్నదో దాని విషయంలో మీ హృదయాన్ని దేవుని ఎదుట సమ్మతిపరచుకోండి, సేవకులు ఎదుట కాదు, బిఫోర్ ద గాడ్. అలాగున గంతులు వేసింది ఆ శిశువు. ఆయన బాప్టిజం ఇచ్చి యోహాన్ 6 నెలలు లేదా 6.5 నెలలు అనుకుందాం. ఎందుకనంటే నీ బంధువురాలైనా అని దేవదూత చెప్పారు. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించున్నది. గొడ్లాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం అని అంటున్నారు గాబ్రియేల్. లోపల ఉన్నది అమ్మాయి కాదు అబ్బాయి అని అంటున్నారు గాబ్రియేల్. హల్లెలూయా. కాబట్టి బంధువురాలు ఆమె, అవునా. 6.5 నెలల శిశువు బాప్టిజం ఇచ్చి యోహాను. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే చూడండి పిండంగా ఉన్నప్పుడు కూడా ఆయనలో శక్తి ఉన్నది. 1 నెల బాబు అనుకుందాం యేసయ్య, లేకపోతే ఒక 15 రోజుల బాబు అనుకుందాం, శిశువు అనుకుందాం. ఎదురు పడంగానే ఒక్కసారి ఆ వందనం వచ్చిన వినంగానే, అవునా, అలా ఉండాలి. మనం తగ్గించుకొని వందనాలు చెప్తే గర్భాల్లో ఉన్న శిశువులు గంతులు వేస్తారు. హల్లెలూయా. అవునా. అలాగున ఆ ఎదురు పడంగానే ఆ శిశువు గంతులు వేసిందంట. గర్భంలోని దేవుడు మనతో గంతులు వేయించారు. తర్వాత సిలువ క్రిందకు చేర్చి, ఇదిగో నా యందు భయభక్తులు గలవారు మీకు నీతిసూరుడు దయించును, మీరు ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగు చేస్తాయి కనుక, మీ బలహీనతలు పోతాయి కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసు నామం మిమ్మల్ని గంతులు వేయించింది కనుక కుంటివాడు గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో లెబనాను యొక్క చెట్ల కొమ్మలు, ఆ లెబనాను వృక్షాలు, దేవదారు వృక్షాల కొమ్మలు గంతులు వేస్తాయని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. గర్భంలోనే గంతులు వేయించారు. గర్భంలోనే దేవుని యొక్క శక్తి తగిలింది. అనాయింటెడ్ పర్సన్స్ కదా మనం, ఏర్పరచబడిన అభిషిక్తులు మనం. కాబట్టి గర్భంలోనే స్తుతించిన మనం మిగిలిన వారు స్తుతి ఆరాధన చేస్తూ ఉంటే మీరు నీరసంగా మౌనంగా, మీకు ఉద్యమం వచ్చినప్పుడు ఎగురుతారు, చప్పట్లు కొడతారు. అది క్రమం కాదు. క్రమం లేనివాడు అక్రమం చేస్తున్నాడు. అతను ఎంత ప్రసంగికుడైనా, అతను ఎలాంటి వాడైనా, క్రమం ఎవరు తప్పించినా అతడు అక్రమం చేస్తున్నాడు. నలుగురు ఆరాధనలో ఉన్నప్పుడు నువ్వు ఆరాధించకపోతే ఎలా? నలుగురు ఉద్యమంతో ఉన్నప్పుడు నువ్వు ఉద్యమంతో ఉండకపోతే ఎలా? నలుగురు దేవుని స్తుతిస్తున్నప్పుడు నువ్వు స్తుతించకపోతే ఎలా? దేవుడు నిన్ను దర్శిస్తున్నారు. గర్భంలోనే ఆయన యొక్క శక్తి నీకు తగిలింది. హల్లెలూయా. 4వదిగా గర్భంలోనే నిన్ను ప్రతిష్ఠించారు. 4వ మెట్, అవునా. ఇర్మియా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం. ప్రతిష్టనగా వేరుపరచబడటం, ప్రతిష్టనగా సమర్పించబడటం, ప్రతిష్టనగా పరిశుద్ధపరచబడటం. ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 1 verse 4 and 5. 1వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. చూడండి, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. చాలండి. గర్భంలో ఉన్నప్పుడు, గర్భంలో రూపించక ముందే ఎరిగి తిని అంటే దేవుని యొక్క హృదయంలో ఉంది, దేవుని యొక్క తలంపులో ఉంది. ఇర్మియా అనే ఒక వ్యక్తి వారి తల్లిదండ్రుల గర్భం నుండి పుట్టాలి, అతన్ని నేను పుట్టించాను. ఇవన్నీ దేవుని యొక్క నిర్ణయాలు, సైన్స్ ఒప్పుకొని విషయాలు, లోకం అంగీకరించిన సత్యాలు. అవునా. దేవుని భయం లేనివారు ఏమాత్రం దీనితో సమ్మతించరు. కానీ దేవుడు అంటున్నారు, ఇర్మియా చిన్నప్పుడు బాలుడు, అతను బాలుడు. ఆ బాలుని దగ్గరికి దేవుని యొక్క వాక్ వచ్చింది. నేను పంపిస్తున్నాను, నేను ఇజ్రాయెల్ ప్రజల మధ్య అని దేవుడు అతనితో చెప్తుంటే ఇర్మియా రిజెక్ట్ చేస్తున్నాడు. నేను బాలుడను ప్రభువా, ఇదిగో అయ్యో ప్రభు యెహోవా చిత్తగించుము, నేను బాలుడని మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. హల్లెలూయా. నేను బాలుడు అనొద్దు అని అంటున్నారు. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు. బాలుడనే, అవునా, బాలుడనే ఆలోచన తీసేసేయి.
ఇదిగో నేను నీకు మాటలు ఇవ్వబోతున్నాను. మాట్లాడడానికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నేను నీకు ఆజ్ఞాపించిన ఆ సంగతులన్నీ నువ్వు చెప్పవలను, మాట్లాడటకు నాకు శక్తి చాలదు అని అన్నప్పుడు నేను నీకు తోడై ఉన్నానని అన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గర్భంలో ఉన్నప్పుడే నేను ప్రతిష్ఠిస్తున్నానని అన్నారు. మనం గర్భంలో ఉన్నప్పుడే వేరుపరచబడ్డాం. ప్రతిష్ఠ అనే మాటకు ఎన్నోసార్లు మనం అర్థం విన్నాం. ప్రతిష్ఠ అనగా వేరుపరచబడటం, ప్రతిష్ఠ అనగా సమర్పించబడటం, ప్రతిష్ఠ అనగా పరిశుద్ధపరచబడటం. వేరుపరిచిన దేవుడు, సమర్పించిన దేవుడు. ప్రతిష్ఠ అనగా వేరుపరుస్తున్నాను మన తల్లి గర్భంలో మనల్ని. మీరు అనుకుంటున్నారా ఇర్మియా విషయంలోని వాగ్దానం నెరవేరిందని? సంఘం ఎక్కడ ప్రతిష్ఠింపబడింది? బైబిల్ సెలవిస్తుంది సంఘం ఎక్కడ ప్రతిష్ఠించబడింది? పరలోక రాజ్యంలోని. అందుకనే మనల్ని వేరుపరచబడిన గుంపులో ఉంచారు దేవుడు. కొందరు వేరుపరచబడుకుని గుంపులో ఉంటారు. మనం వేరుపరచబడ్డాం. బైబిల్లో రాయబడింది, ఆ జనం ప్రత్యేకంగా నివసించును. ఆ జనం వేరేగా ఉంటుంది. సమర్పించబడ్డారు, ప్రతిష్ఠింపబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. ఒక ప్రతిష్టలో ఉండండి. ఒక వేరుపరచబడిన జీవితానికి అలవాటు అవ్వండి. మనుషుల్ని చూచి వాతేసుకోమాకండి. మనుషులుగానే ఉండనివ్వండి. మిమ్మల్ని చూచి వారు దేవుని కొరకు వేరుపరచబడేటట్లు జీవించండి. హల్లెలూయా. మీరు సమర్పించబడ్డారు, ప్రతిష్ఠించారు దేవుడు అనగా ఇక లోకానికి మీరు సొంతం కాదు. తాత్కాలికంగా లోకంలో పడిపోవచ్చు. రక్షణకి ముందు, రక్షణ పొందిన తర్వాత, బైబిల్లో రాయబడింది రక్షణ పొందిన తర్వాత కూడా అవునా దావీదే పడిపోయాడు. అపోస్తులులే చేపలు పడడానికి మరలా వెళ్ళారు. కానీ దేవుని నిర్ణయంలో ఉన్న దావీదు, దేవుడు ఏర్పరచుకున్న దావీదు, దేవుడు నిర్ణయించిన అపోస్తులు మనలా దేవుని చేత తిరిగి వారి స్థానంలోకి రాగలిగారు. ఒకవేళ దేవుడు ఏర్పరచుకున్న నీవు ఈ ఆరాధనలో పాలు పొందుతూ నువ్వు వేరుపరచబడిన వ్యక్తివని మర్చిపోయి దేవుని చేత సమర్పించబడిన, ప్రతిష్ఠింపబడిన, పరిశుద్ధపరచబడిన ఒక విలువైన సంఘానివని తెలుసుకుని కూడా ఒకవేళ తప్పిపోయావేమో, తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నారు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నారంట. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. ఉంగరం, వస్త్రం, చెప్పులు ఇవ్వబడ్డాయి. అధికారం, వారసత్వం ఇవ్వబడి విందు జరిగింది. నువ్వు తప్పిపోయావా? కొందరు తప్పిపోతారు. తిరిగి రమ్మని దేవుడు అంటున్నారు. ప్రతిష్ఠింపబడిన క్షణం. ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో రాయబడింది, నీ దేవుడని యెహోవాకు నీవు ప్రతిష్ఠింపబడిన క్షణం. దేవుడు ప్రతిష్ఠించాడు ఆ జనాన్ని. దేవుడు ప్రతిష్ఠించారు పరలోకపు తండ్రి, పరలోకంలోని యేసు ప్రభుల వారిని. అవునా, యేసు ప్రభుల వారు ప్రతిష్ఠించుకున్నారు తనని తాను. శిష్యుల కొరకు పౌలు గారు ప్రతిష్ఠించారు సంఘాన్ని. దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వారు సేవకుల చేత ప్రతిష్ఠింపబడతారు. హల్లెలూయా. సేవకులు ఎందుకు ప్రతిష్ఠ చేస్తున్నారు సంఘాన్ని అనగా, ఎందుకు ప్రతిష్ఠ చేస్తున్నారు సంఘాన్ని అనగా, ప్రభువా మీరు ఆఖడి వరకు వీరిని కాపాడండి, మీరు ఆఖడి వరకు వీరిని భద్రపరచండి. ఎందుకంటే సాతాను సర్పమై కుయుక్తితో హవ్వను మోసపరిచినట్లుగా ఆదాముని కాదు, దేవుని చేత మోసగింపబడిన వారందరూ హవ్వలై ఉంటారు. పురుషుల్లో హవ్వ ఉంటారు, స్త్రీలలో హవ్వ ఉంటారు. దేవుని చేత ప్రతిష్ఠింపబడిన నీతో దేవుడు మాట్లాడుతున్నారు. అవునా, యేసు ప్రభువు వారు ప్రతిష్ఠింపబడ్డారు. తండ్రి ప్రతిష్ఠ చేసి మళ్ళీ యేసు ప్రభువు వారు తన్ను తాను ప్రతిష్ఠ చేసుకున్నారు. మళ్ళా చెప్తున్నాను, సంఘాన్ని పౌలు గారు ప్రతిష్ఠ చేశారు. కాబట్టి గర్భంలో ఉన్నప్పుడే ప్రతిష్ఠ ఇర్మియాకు జరిగింది. కాబట్టి ఇర్మియా జీవితకాలం అంతా అవునా శత్రువుల మధ్య తిరిగిన, వ్యతిరేకత వస్తున్న ఇజ్రాయెల్ ప్రజల మధ్య వెళ్ళి అలాంటి దేవుని యొక్క హెచ్చరికలు చెప్తున్నా ఏమన్నారు చెప్పనా? ప్రాకారం గల పట్టణంగా నేను నియమిస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతిష్ఠ చేసిన వారికి ఆయన తోడై ఉంటారు. ఇదిగో ప్రాకారము గల చదువుతున్నాను. నీవెక్కడికి పోయినను, ఇర్మియాతో చెప్తున్నారు, నీవెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణం గాను, ఇనుప స్తంభం గాను, ఇత్తడి గోడలు గాను నీ ఉండునట్లు ఈ దినమున నేను నియమించున్నాను. వారు నీతో యుద్ధం చేదురు కానీ
నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ప్రతిష్ఠింపబడిన వారు. దేవుడు తన పరిచర్య కొరకు కొందరిని ప్రతిష్ఠిస్తారు. దేవుడు తన సంఘంలో సియోనులో నూతన శిలంలో ఉండాలని కొందరిని ప్రతిష్ఠిస్తారు. ఆ జనం ప్రత్యేకమైనది, ఆ జనము పరిశుద్ధమైనది, ఆ జనము దేవుని యొక్క సమర్పణ కలిగిన జనం. ఆ జనంతో దేవుడు మాట్లాడతారు. ప్రాకారం గల, అవునా, ఎలా ఉంటారంట వాళ్ళు? ప్రాకారం కలిగిన పట్టణంగా, ఇనుప స్తంభంగా, ఇత్తడి గోడగా. నీవు ప్రాకారం కలిగిన పట్టణాన్ని, ఆ ప్రాకారాలు దాటి ఎవరు లోపలికి రాలేరు. ఇత్తడి, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఇత్తడి గోడలు ఇత్తడితో ఎవరు చేయరు. ఇత్తడి ఎంత గట్టిగా ఉంటుందో ఇత్తడి గోడగా నీ ఉంటావు, ఇనుప స్తంభంగా నీ ఉంటావు. వాళ్ళు నీతో యుద్ధం చేస్తారనే చెప్పారు దేవుడు. చేయరు, ఎవరు నెమ్మదిగా ఉండేది అనలా. వారు నీతో యుద్ధం చేస్తారు, కానీ నీ మీద విజయం పొందలేరు. నేను నీకు తోడై ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతిష్ఠింపబడిన జనం, గర్భంలోనే ప్రతిష్ఠించిన దేవుడు. మూడవదిగా దాటి, నాలుగోదిగా దాటి, ఐదవదిగా గర్భంలోనే మనల్ని రూపాంతరం చెందిస్తున్నాను. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. ప్రకటన గ్రంథం 12:5 గర్భంలో ఆయన ఏం చేస్తున్నారు, ఏం చేశారు, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రకటన గ్రంథం 12:2 తర్వాత 5 ఆమె 2 అంతే 5. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము వద్దకును కొనిపోబడెను. దేవునికి మహిమ కలుగును గాక. అది ఒక స్త్రీ కనబడుతుంది ఇక్కడ. గర్భం అనగానే గర్భవతి లేదా గర్భం అనగానే స్త్రీలు ఎక్కువగా కనబడే సబ్జెక్ట్ ఇది, అవునా? సంఘం అని ఒక స్త్రీ అక్కడ మనం చూస్తున్నాం. ఆమె ఒక స్త్రీ. ఆమె చంద్రుని మీద నిలబడింది, దేవుని కృప మీద. చంద్రుడు దేవుని యొక్క కృప కనుక. ఆమె సూర్యుని ధరించుకుంది, నీటి బాప్టిజం, నీతి సూర్యుడు యేసుక్రీస్తు కనుక. ఆమె 12 నక్షత్రాల కిరీటాన్ని ధరించుకుంది, ఆది అపోస్తలుల ఉపదేశం ప్రకారంగా కట్టబడింది. ఆమె ఆకాశంలో కనబడుతుంది, అంటే ఎత్తైన అనుభవం, చాలా మంచిది. ఆమె నొప్పులకు కేకలు వేయుచున్నది అనగా ఆమె ప్రార్థనా అనుభవం కలిగింది. ఆ స్త్రీ గర్భంలో మాత్రం శిశువు కాదండి, ఒక మగ శిశువు, అవునా? అలాగున వాక్యంలో ప్రత్యక్షమవుతుంది. ఆ మగ శిశువే సియోను కొరకు, నూతన యెరూషలేం కొరకు, ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు జయించిన వారై మరుగైన మన్నా తినుటకై, జీవవృక్ష ఫలాల్ని తినుటకై, ప్రభుని ముఖాముఖిగా చూచుటకై, ఆయనతో నిత్యానిత్యం ఉండుటకై కొనిపోబడే మహిమ కలిగిన జ్యేష్ఠుల సంఘం, మహిమ కలిగిన సంఘం, క్రీస్తు శరీరమైన సంఘం, పెండ్లి కుమార్తె సంఘం, గొర్రెపిల్ల యొక్క భార్య, ప్రథమ ఫలం, ప్రతిష్ఠింపబడిన కన్యక. దేవునికి మహిమ కలుగును గాక. అయిపోయింది వాక్యం. ఇంచుమించుగా గర్భంలో ఉండంగానే రూపాంతరం చెందిస్తున్నారు అనగా ఆత్మ సంబంధమైన అనుభవంతో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. తల్లి గర్భంలో రూపాంతరం చెందామా? కాదు. సంఘం అనబడిన తల్లి గర్భంలో మనం రూపాంతరం చెందుతున్నాం, మగ శిశువై. అయితే స్త్రీ వలె ఉండకుండా జాగ్రత్త పడమే మాత్రము హెచ్చరిస్తుంది దేవుని యొక్క సత్యలేఖనం. స్త్రీ వలె ఎందుకు ఉండకూడదంటే, ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది. ఈ శిశువు మాత్రమే సింహాసనానికి కొనిపోబడింది. ఈ స్త్రీ ఎందుకని సింహాసనానికి కొనిపోబడలా అనగా 2 స్వభావాలు ఆమెలో లేవు. ఈ ఆరాధనలో, ఈ యూట్యూబ్లో మీరు వింటున్నవారు అంగీకరిస్తారా, అంగీకరించరా అనేది వాక్యం ఎదురు చూడదు. నువ్వు అంగీకరిస్తే అంగీకరించు, నీ దారిన పోతే పో. వాక్యం స్ట్రైట్ ఫార్వర్డ్. వి మే కాంప్రమైజ్, మేము రాజీ పడతాం. దేవుని యొక్క వాక్యం ఎంత పెద్దవారితో రాజీ పడదు.
వాక్యం ప్రకారంగా వీరు తమ్ము తాము మలుచుకోవాలి. వాక్యం వారికి తగ్గట్టుగా మలవబడదు. అవునా? స్త్రీ సింహాసనానికి పోలేదు, కొనిపోబడలేదు. మగ శిశువు సింహాసనమునకు కొనిపోబడెను. 2 అర్థాలు ఇస్తుంది బైబిల్. చాలా జాగ్రత్తగా ఉన్నతమైన ఉపదేశం. అవునా? మీరు జాగ్రత్తగా వినాలి. కొనిపోబడుట వేరు, ఎగురుకుంటూ వెళ్ళుట వేరు. మనం ప్రభు యొక్క రాకడలో ఎగురుతూ వెళతామని కూడా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మనం కొనిపోబడతాము అని కూడా తెస్సలోనిక పత్రికలో కూడా ఈ ప్రకటన గ్రంథంతో పాటు వ్రాయబడి మనం కొనిపోబడతాం. కొనిపోబడుట అనగా సంబడి షల్ టేక్ అస్ ఇన్ ర్యాప్చర్. ఎవరో తీసుకెళ్తారు. ఎవరు? ఎలియాజరు తీసుకెళ్లారు కదా రిబ్కాని. అలాగిన పరిశుద్ధాత్మ పరలోకంలో నుండి ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చి 2000 సంవత్సరాల నుండి ఉన్నారనగా సంఘాన్ని తల్లి గర్భంలో మగ శిశువుగా, జ్యేష్ఠుల సంఘంగా, క్రీస్తు శరీరమైన సంఘంగా, ప్రథమ ఫలంగా రూపాంతరం చెందిస్తూ ఆయన రాకడలో, యేసు రాకడలో ఆయన తీసుకుని వెళ్ళాలి. పరిశుద్ధాత్మతో కలిసి సింహాసనానికి మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. మధ్యాకాశంలో ఆయన దిగి రాబోతున్నారు యేసు ప్రభుల వారు. అవునా? కాబట్టి మనం తీసుకొని వెళ్ళబడబోతున్నాం. మనం కూడా ఎగురుతూ వెళతాం. అది కూడా బైబిల్ గువ్వ వలె మేఘం వలె తమ గూళ్ళకు ఎగి వచ్చిచున్న వీరెవరు అని కూడా బైబిల్లో వ్రాయబడింది. ఆ స్త్రీ సింహాసనానికి చేరుకోలేకపోయింది. ఈ ఆరాధనకు వచ్చిన నీవు ఢిల్లీకి చేరుకొని ఉండొచ్చు. అవునా? అమెరికాకి చేరుకొని ఉండొచ్చు. జర్మనీ దేశానికి, సంపన్న దేశాలకు చేరుకొని ఉండొచ్చు. ఒక మంచి ఉద్యోగానికి చేరుకొని ఉండొచ్చు. ఒక మంచి గృహానికి చేరుకొని ఉండొచ్చు. అవునా? ఒక మంచి స్థాయికి చేరుకొని ఉండొచ్చు. నీ ఎదుగుదల చాలా లోకంలో ఉన్న ఘనులైన వారికి కలుగు చేయి పేరు వంటి పేరు నీకు కలుగు చేదునని ప్రభు చెప్పిన, దావీదుతో చెప్పిన ప్రవచనం ప్రకారంగా అయి ఉండొచ్చు. కానీ నువ్వు ఆయన సింహాసనానికి చేరుకోకపోతే పారిపోయే పరిస్థితులు వస్తాయని చెప్పి ముగిస్తున్నాను. రూపాంతరం చెందిన మగ శిశువు. హల్లెలూయా. స్త్రీ పారిపోయింది. ఆమె పారిపోయే ముందు ప్రసవించింది. ప్రసవించిన మీదట ఆ శిశువు ఎగురుతూ కొనిపోబడింది. నువ్వు కొనిపోబడతావా సంఘమా? ఈ మాటలు వింటున్న ప్రియ దైవజనమా, నువ్వు కొనిపోబడతావా లేకపోతే పారిపోతావా? స్త్రీ ఎందుకు పారిపోయింది అనగా స్త్రీలో ఉన్న 2 బలహీనతలు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. స్త్రీలో ఉన్న 2 బలహీనతలు. ఆమె పరిపూర్ణతలోకి వెళ్ళలేకపోయింది. బైబిల్లో రాయబడింది, బైబిల్ సెలవిస్తుంది, మగ శిశువు అనగా సంపూర్ణుల గుంపు. శ్రమల్లో సంపూర్ణత పొందాలి, పరిశుద్ధతలో సంపూర్ణత పొందాలి, విశ్వాసంలో సంపూర్ణత పొందాలి, క్రియల విషయమై సంపూర్ణత పొందాలి, పలు విషయాల్లో సంపూర్ణతని పొంది క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నీవు పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది రెండోది, ఆ మగ శిశువు అనగా ఆ సంఘం, ఆ పరిశుద్ధులు, అది నీమైనా అవ్వచ్చు, క్షమించే స్వభావం ఉంది అక్కడ. అది క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. దినం నాకు ఎన్నిసార్లు క్షమించాను ప్రభువా నా సహోదరుని అనగా 70 సార్లా కాదు, 70 సార్లు క్షమిస్తా ఉంటే అవతల క్షమించబడిన వ్యక్తి ఇంకా వేషాలు ఎక్కేస్తూ ఉంటాడు అని కొందరు అభిప్రాయం. వేషాలు వేసేంతవరకే వేనిస్తారు దేవుడు. మారలేదనుకో తన తీర్పు బయలుపరుస్తారు ఆయన. నువ్వు క్షమించు, వాళ్ళు ఒకవేళ నువ్వు క్షమిస్తున్నావని ఇంకా నిన్ను ఇబ్బంది పెడతా ఉంటే దేవుని యొక్క తీర్పు నీవు కాదు తీర్పు తీర్చాల్సింది. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన వాటకు లెక్కపు చెప్పే రోజు ఒకటి ఉందని స్వయంగా సత్యవంతుడైన ప్రభు చెప్పారు. ఆయన తీర్పు తీరుస్తాను. నువ్వు క్షమించు. మగ శిశువై ఆ స్త్రీ క్షమించలేని స్వభావం కలిగిన గుంపుని చూపిస్తుంది. సంఘంలోనే ఉంటాం కానీ క్షమించలేము. నొచ్చుకోమాకండి. క్షమించారో లేదా మాత్రమే తెలుసుకోండి. సంఘంలోనే ఉంటాం, పరిపూర్ణతలోకి వెళ్ళాం. అవునా? అందరితో కలుస్తాం, అందరినీ రక్షణలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ
వాళ్ళ అలవాట్లు మనకు వస్తే ఎలా? వాళ్ళ పద్ధతులు మన పద్ధతి అయితే దైవ పద్ధతి ఏమైపోతుంది? దేవుని నియమాన్ని, దేవుని పద్ధతిని, దేవుని మర్యాదను పక్కకు జరిపి నీ సొంత నియమం, నీ సొంత పద్ధతి, మానవుల పద్ధతిని అనుసరిస్తే బైబిల్ సెలవిస్తుంది, లోక మర్యాద చొప్పున చేయవాడు రూపాంతరం చెందలేడు. రూపాంతరం చెందాలి. అందుకే పౌలు గారు అన్నారు, క్రీస్తు సారూప్యం మీలో ఏర్పడే వరకు నాలో ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు యొక్క సారూప్యం ధరించుకున్న పరిశుద్ధులై గర్భంలో రూపాంతరం చెందండి. గర్భాల గురించి ఈ రోజుతో, ఈ రెండో భాగంతో, ఈ సెకండ్ వెర్షన్ దిస్ ఇస్ ద సెకండ్ వెర్షన్. గర్భాల గురించి ఈ దేవుని యొక్క మాటలు పూర్తవుతున్నాయి. గర్భంలో ఉన్నప్పుడే దేవుని యొక్క నిర్ణయం, నీవు పెద్దవాడివి, నీవు బలిష్టమైన జనానివి అని నీ పట్ల ప్రకటించబడింది. ఎప్పుడు నిన్ను బలహీనపరచుకోమా. ఎవరైనా కానీ నిన్ను త్రోసివేస్తే ప్రభు నిన్ను గొప్ప జనమని ముద్రేసేసారు, అంతే. నువ్వు యజమానురాలివి, యజమానుడు నీ పైవాడివి. రెండో భాగం, గర్భంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను చూశారు, నిర్మించారు. మర్చిపోదు, కృతజ్ఞత కలిగి ఉండు. ఆయన తన రూపాన్ని నీకు ఇచ్చారు, తనకిష్టమైన రంగు నీకు ఇచ్చారు. నా చెల్లి, నా సంఘమా, నా ప్రభునందు నా తల్లిదండ్రులారా, గర్భంలో ఉన్నప్పుడే వాక్యం సెలవిస్తుంది, గంతులు వేయించారు. ఆయన తాకారు. స్వస్థపరచు ప్రభు అని అడిగిన తర్వాత తాకిన దేవుడు, మనకు ఆయన ఎవరో తెలియకముందే ఆయనకు మనం ఎవరో తెలుసు కనుక తాకారు. ప్రతిరోజు తాకారు, ప్రతి నెల తాకారు. ఆయన చేతులతోనే ఎముకలు, కాళ్ళు అన్నీ నిర్మించారు. గర్భంలో ఉండగానే ప్రతిష్ఠ చేశారు, వేరుపరచబడి జీవించండి. గర్భంలో ఉండగానే ఇదిగో మనల్ని రూపాంతరం చెందిస్తున్న సంఘం అనేది నీ టైంపాస్ కోసం వచ్చే స్థలం కాదు, నీ ఇష్టం నెరవేరడానికి వచ్చే స్థలం కాదు. బైబిల్లో రాయబడింది, యవనస్తుడిగా ఉన్నప్పుడు నువ్వు ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్తావు, కానీ నువ్వు ముసలివాడైనప్పుడు ఇంకొకటి వచ్చి నీకు ఇష్టం లేని మార్గంలో చేతులు కాళ్ళు నిన్ను కట్టి తీసుకెళ్తారు. ఎవరా ఇంకొక ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు. సంఘంలోకి వచ్చిన తర్వాత నువ్వు వాక్యాన్ని అంగీకరించి తీరాలి. అంగీకరించకపోతే అది నీది బాధ్యత అవుతుంది. అంగీకరించి తీరాలి. సంఘంలోకి వచ్చిన తర్వాత నువ్వు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నేను రూపాంతరం చెందించేటప్పుడు నువ్వు అవకాశం ఇవ్వాలి. ఏం చేస్తారు? లేకపోతే వదిలేస్తారు. నేను లోబడని జొల్లని ప్రజలతో నేను రానని అన్నారు. ఆయన లేచి నిలబడండి, లోబడతారని దేవునితో చెప్పండి. కమాన్, లెట్ us స్టాండ్ అప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా లేచి నిలబడండి. కమాన్, ఈ ఆరాధనలో ఉన్నవారు వెంటనే నిలబడాలి, ఆలస్యం చేయకుండా. కమాన్, లెట్ us స్టాండ్ అప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవునితో చెప్పండి, చేతులు జోడించండి. ప్రభు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి గర్భంలో మనం ఉండగానే ఆయన చేసిన కార్యములను వాక్యం ద్వారా బయలుపరిచిన దేవుడు ఈ ఆత్మీయ అనుభవాలన్నీ యేసుక్రీస్తు పేరిట మన ఎడల స్థిరపరిచి తన నిర్ణయం ప్రకారంగా మనల్ని గొప్పవారిగా మార్చి దినదినము మనల్ని ఆయన రహస్య రాకడ కొరకు క్రీస్తు సారూప్య విషయమై రూపాంతరం చెందించుదురుగాక. చేతులు జోడించండి. పరిశుద్ధ గ్రంథాలు క్రింద పక్కన పెట్టండి, లేదా కుర్చీల మీద పెట్టండి. చేతులు జోడించండి. ఏ సత్యవాక్యం మీ ముందు ప్రకటించబడి ప్రభువైన దేవుడు ఏ లోతైన ఉన్నతమైన ఉపదేశాన్ని మీకు తెలియపరిచారు, దానిని నేను అంగీకరిస్తున్నాను ప్రభు అని చేతులు జోడించి చెప్పండి. దేవుని వాక్యాన్ని అంగీకరించని పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, యూదులు అనేకులు, ప్రధాన యాజకులు తమకు తాము కీడు తెచ్చుకున్నారని హెచ్చరించారు. ప్రభువైన క్రీస్తు అంగీకరిస్తున్నాను ప్రభు. నీ సంకల్పం గొప్పది ప్రభు. నేను చిన్నవాణిగా తిరస్కరించబడ్డాను, కానీ నీ నిర్ణయం నన్ను గొప్పవాణిగా, యజమానుడిగా మార్చింది. మనుషులకి మీదట తిరస్కరించే తిరస్కారాలు నేను లక్ష్య పెట్టను, వాటిని పట్టించుకోను ప్రభు. చేతులెత్తండి. నేను యజమానునిగా మార్చబడ్డాను ప్రభు. పైవాడివి నీవు అని సెలవిచ్చావు ప్రభు. నాతో గర్భంలో ఉండంగానే నన్ను నిర్మించారయ్యా. మీ చేతులు నన్ను తాకాయి, నా ఎముకలన్నిటిని ముట్టారయ్యా. మీరు మీ చేతులతో నా నరాల్ని లాగి అలాగనే ఎక్కడ అమర్చాలో అక్కడ అమర్చారయ్యా. పరమ డాక్టర్ నీ వైపు కనులు ఎత్తుచున్నా. చేతులు ఎత్తండి అందరు కూడా. పరమ డాక్టర్
నా అరికాల నుండి నడనెత్తి వరకు మీ స్వాధీనములో ఉందయ్యా. చేతులు ఎత్తాడు. నా చేతులు అవునా మీ వైపు ఎత్తుతున్నానయ్యా. నాతో గంతులు వేయించారయ్యా మీరు. నీ శక్తి నా తల్లి గర్భంలో ఉండగానే తాకిందయ్యా. సంఘమైన తల్లి గర్భంలో కూడా నీ పరిశుద్ధాత్మ శక్తి నా ప్రాణాత్మ శరీరాలకు తాగుతుందయ్యా. నన్ను వేరుపరిచారు, ప్రతిష్ఠించారు కనుక ప్రత్యేకంగా జీవిస్తానయ్యా. వేరుపరచబడి జీవిస్తానయ్యా. నన్ను ప్రతిష్ఠించారు కనుక నన్ను రూపాంతరం చెందిస్తున్నారయ్యా. రూపాంతరం చెందుతారు. స్త్రీగా ఉండను. తీర్మానం చేయని చేతులెత్తి అందరినీ క్షమిస్తున్నాను ప్రభువా. వారు నీకు కీడు చేశారు, ప్రతి కీడు నీవు చేయొద్దు సంఘమా. దేవునికి అప్పగించు. పగ తీర్చుట నా పని అని సెలవిచ్చిన ఆయన మాట నీవు మర్చిపోతున్నావు కాబోలు. చేతులెత్తి అందరినీ క్షమిస్తున్నాను ప్రభువా. బల్లార్థం రోజు కాదు, ఈ దినం నా చెల్లి, నా సహోదరి సహోదరుడు క్షమిస్తున్నాను రాజా. సంపూర్ణంగా ఎదుగుతాను. మన ప్రభు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి ఆయన మహిమాన్వితమైన వినికిడిలో మన తీర్మానాలను అంగీకరించి ఈ ఆశీర్వాదాలు, ఈ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తునందు మన ఎడల నెరవేర్చుదురుగాక. తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి మహాగణుడ, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు ప్రభురాజువే. అయా మీ దాసుడు నా తండ్రి ప్రభురాజువే. అయా చెప్పబడిన వాక్యము అయా మా హృదయములో భద్రపరచుకోవాలి తండ్రి సా. మీకు స్తోత్రాలాజా. మీరుండి నా తండ్రి మాట్లాడారు తండ్రి సా. అయా నా తండ్రి ప్రభు గర్భములో 2 జనపదములు ఉంటాయని చెప్పి సెలవిచ్చారు తండ్రి సా. మీకు స్తోత్రాలాజా. అయా పెద్దవాడు నా తండ్రి చిన్నవానికి దాసునుగా మారుతారని చెప్పారు తండ్రి సా. మీకు స్తోత్రాలాజా. ఆయా చిన్నవారమైన మేము నా తండ్రి ప్రభురాజువే. ఆయా చిన్నమందగా కూడిన మేము నా తండ్రి ప్రభురాజువే. మీరు నా తండ్రి ప్రభు ఈ రహస్యరాకుల్లో మీ వలె మారుస్తారు తండ్రి సా. మీకు స్తోత్రాలు తండ్రి సా. అయా నా తండ్రి ప్రభురాజువే. అయా నా తండ్రి రక్షింపబడి నా తండ్రి ప్రభురాజువే. నీటి మూలంగా బాప్తీసం తీసుకుని పరిశుద్ధాత్మ పొందుకున్న మమ్మల్ని నా తండ్రి ప్రభురాజువే అయా చిన్న మందగా మార్చారు తండ్రి సా. మీకు స్తోత్రాలాజా. చిన్న మందగా మార్చి నా తండ్రి ప్రభు అయా నా తండ్రి ప్రభు మీ రాజ్యం ఇచ్చుటకు నా తండ్రి మీకు ఇష్టమై ఉంది తండ్రి సా. మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభురాజువే. అయా లోకములు ఉన్నవారు నా తండ్రి ప్రభు అన్న వారి కంటే నా తండ్రి ప్రభురాజు మిమ్మల్ని నమ్మిన బిడ్డలు నా తండ్రి ప్రభురాజువే మీతో ఉంటారు తండ్రి సా. మీకు స్తోత్రాలాజా. అయ్యా నా తండ్రి ప్రభు అయా గర్భములో నా తండ్రి ఉన్నప్పుడు నా తండ్రి ప్రభు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు తండ్రి సా. మీకు స్తోత్రాలాజా. అయ్యా నా తండ్రి గర్భకాలం అంతా కూడా నా తండ్రి ప్రభు అయా ప్రతి దినము నా తండ్రి ప్రభు అయా నా తండ్రి ప్రతి గడియ నా తండ్రి ప్రతి నిమిషము నా తండ్రి ప్రభు ప్రతి సెకను నా తండ్రి ప్రభు మీరు నా తండ్రి జాగ్రత్తగా చూసుకున్నారు తండ్రి సా. మీకు స్తోత్రాలు తండ్రి సా. అయ్యా నా తండ్రి ప్రభు గర్భములో ఉన్నప్పుడే మమ్మల్ని ముట్టారు తండ్రి సా. మీకు స్తోత్రాలాజా. అయ్యా నా తండ్రి ప్రభు గర్భములో ఎదుగుతున్నప్పుడు నా తండ్రి ప్రభు మీరు మాతో ఉన్నారు తండ్రి సా. మీకు స్తోత్రాలు తండ్రి సా. అయ్యా నా తండ్రి ప్రభు ఎలిజబెత్ నా తండ్రి మరియా ఒక 100 వచనం వినగానే నా తండ్రి ప్రభు అయా శిశువు గంతులేసింది తండ్రి సా. మీకు స్తోత్రాలాజా. అయ్యా నా తండ్రి ప్రభు మేము కూడా నా తండ్రి ప్రభురాజువే అయా మరియా నా తండ్రి 100 వచనం చేసింది తండ్రి సా. మేము నా తండ్రి అయా మనుషుల మాత్రములో నా తండ్రి సా. మీకు స్తోత్రాలాజా. అయ్యా నా తండ్రి ప్రభు అయా ఒకరి ముందు తలగా ఎగిరేసుకొని అయా తిరగకుండా నా తండ్రి ప్రభు అయా తల ఉంచుకొని నా తండ్రి ప్రభు అయా నా తండ్రి ప్రతి ఒక్కరితో నా తండ్రి అయా 100 వచనం చేయాలి తండ్రి సా. మీకు స్తోత్రాలాజా. యూహాను ముందు నా తండ్రి ప్రభు యేసు ప్రభు వారి నా తండ్రి ప్రభు తల దించుకొని నా తండ్రి బాప్తిసం ఇమ్మన్నారు తండ్రి సా. మీకు స్తోత్రాలాజా. అయ్యా నా తండ్రి ప్రభు అయా దేవాది దేవుడైన మీరు నా తండ్రి ప్రభు అయా తల వంచుకొని నా తండ్రి బాప్తిసం ఇమ్మన్నారు తండ్రి సా. మేము కూడా నా తండ్రి ప్రభురాజువే అయా నా తండ్రి ప్రభురాజువే ఈ మనుషులతో నాకు కూడా నా తండ్రి ప్రభురాజువే అయా నా తండ్రి పొగురుగా మాట్లాడుకున్న నా తండ్రి ప్రభు తల ఎత్తకుండా నా తండ్రి ప్రభు
చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నా తండ్రి ప్రభు మీ వలె అయా తలదించుకుని నా తండ్రి అయా నా తండ్రి ప్రభు నడుచుటకు నా తండ్రి మీరు కృపా ద్వారాలు తెరిచిన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి. అయా ప్రతిష్ఠించారు తండ్రి. అయా సమర్పించబడ్డాము తండ్రి. మీకు స్తోత్రాలు. సమర్పించబడిన మేము నా తండ్రి ప్రభు మీ వలె ఉండాలి తండ్రి, మీ వలె మారాలి తండ్రి. మీకు స్తోత్రాలు. అయా నా తండ్రి ప్రభు మీరు నా తండ్రి మమ్మల్ని సియోనుకు నా తండ్రి అయా నూతన యెరూషలేముకు పిలిచారు తండ్రి. మీకు స్తోత్రాలు. జ్యేష్ఠుల సంఘమై, కృత నిబంధన సంఘమైన అతన్ని, మహిమగల సంఘమైన అతన్ని, పెండ్లి కుమార్తె సంఘమైన అతన్ని ప్రభు అయా క్రీస్తు శరీరమైన సంఘమైన అతన్ని ప్రభు అయా మమ్మల్ని అయ్యా అందరినీ నా తండ్రి ప్రభు రాజువే మీరు పిలిచారు తండ్రి. అయా నూతన యెరూషలేముకు సియోనుకు నా తండ్రి అయా రమ్మని పిలిచారు తండ్రి. మీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి ప్రభు మేము నూతన యెరూషలేము సియోను కొనకుండా నా తండ్రి మీరు కార్యము జరిగించమడి కొనుచ్చున్నాను తండ్రి. శ్రీవారి నా తండ్రి ప్రభు ఎంత మాత్రము మేము ఉండకుండా నా తండ్రి ప్రభు మగ శిశువై నా తండ్రి మిమ్మల్ని చేరుకొనగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దైత్యమును వేడుకొనుచ్చున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమడి కొనుచ్చున్నాను తండ్రి. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతుల కష్టార్జితము ఆశీర్వదించమడి కొనుచ్చున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మీ మహిమల రాకులు రహస్యరాకులు నా తండ్రి అయా మేమందరూ మీ వలె మార్పు చెందిన తండ్రి పరిశుద్ధాత్మ తండ్రితో ఏకమైన అతని మధ్యాకాశములో మిమ్మల్ని కలుసుకొనగలన గొప్ప ధన్యత భాగ్యము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తలలోంచండి. ఆశీర్వాదం ఇస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా.